హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నిన్న ఏదైతే పోస్ట్ చేసామో స్కాల్పింగ్ 4.0 స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీని ఇవాళ రివ్యూ చేస్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఇవాళ జరిగిన మార్కెట్లో మన స్ట్రాటజీని అప్లై చేసి ఉంటే మనకి ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నది అనేది మనకి ఇప్పుడు మనం రివ్యూ చేస్తున్నాం. అయితే మన స్ట్రాటజీ ద్వారా మనకి ఎన్ని సిగ్నల్స్ అనేవి అది జనరేట్ చేసింది. స్ట్రాటజీ మనం ఏదైతే రూల్స్ మనం మాట్లాడుకున్నామో దాని ప్రకారంగా చూసుకుంటే మనకి ఎన్ని సిగ్నల్స్ జనరేట్ అయినాయి, అందులో ఎన్ని టార్గెట్స్ హిట్ అయినాయి, ఎన్ని స్టాప్ లాస్ హిట్ అయినది ప్రతిదీ కూడా క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే నేను అప్ స్టాక్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అయితే ఓపెన్ చేశాను. నేను ఏదైతే స్ట్రాటజీలో చెప్పానో ఆ సెట్టింగ్స్ అనేది నేను అప్లై చేయడం జరిగింది. ఈఎంఐని యాడ్ చేశాను, అలాగే ఆర్ఎస్ఐ సెట్టింగ్స్ చేంజ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, అయితే మనకి ఇవాళ మార్కెట్ ఎప్పుడు 24th కదా, 24th మనకి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిన తర్వాత మనకి ఏమైనా ఆపర్చునిటీస్ దొరికిందా లేదా అని చూద్దాం. మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ జరగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగి మనకి క్యాండిల్ చూసారు. మనం ఏదైతే క్యాండిల్స్ మనం ప్యాటర్న్స్ మాట్లాడుకున్నామో అందులో వన్ ఆఫ్ ద ప్యాటర్న్ ఇది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ రాగానే మనం ఇమీడియట్గా ఏం చెక్ చేసుకుంటాం, మనకి ఆర్ఎస్ఐ సిగ్నల్ లైన్ అనేది 50 లైన్కి అబవ్ ఉందా లేదా అని చూస్తాం. మనకి అబవ్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సిగ్నల్ అనేది జనరేట్ అయింది. సో అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా బిగినర్స్ ఉంటే 5 minutesలో ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎందుకంటే ఇనిషియల్గా మీరు హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకి సిగ్నల్స్ తక్కువ వస్తాయి. మనకి ఏంటంటే ఫాల్స్ సిగ్నల్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి, నాయిస్ అనేది ఉండదు. దీని ద్వారా ఏంటంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారు, ఆ చార్ట్ ప్యాటర్న్స్ క్లియర్గా చూడగలుగుతారు. అలా మీకు కొన్ని డేస్ అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత స్లోగా 5 minutes నుంచి 3 minutesలోకి రండి ఇండెక్స్. ఓకేనా, ఇండెక్స్ మనం 5 minutesలో, కానీ బిగినర్స్ అయితే 5 minutesలో చూడండి, ఎక్స్పీరియన్స్ పీపుల్ అయితే 3 minutesలో చూడండి. 3 minutesలో చూస్తే కొన్ని సిగ్నల్స్ అనేవి ఎక్కువగా జనరేట్ అవుతాయి, మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అయితే ఎక్కువగా రావడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ నేను చేంజ్ చేస్తాను, 5 minutesలో 3 minutes చేంజ్ చేస్తాను ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి ఎన్ని సిగ్నల్స్ జనరేట్ అయినాయో చూద్దాం. మన స్ట్రాటజీ ప్రకారం మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ అయితే జరిగింది. జరిగిన తర్వాత మనకి కింద ఈఎంఐ కూడా మనకి క్రాస్ ఓవర్ జరిగింది. 50 లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ పైకి సిగ్నల్ లైన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మన ప్యాటర్న్ చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ చూస్తే క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఈ 3 ప్యాటర్న్స్లో ఏది కూడా మనం అనుకున్న ప్యాటర్న్ అయితే కాదు. సో మళ్ళీ మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత మనం ఏదైతే ప్యాటర్న్స్ మాట్లాడుకున్నాం బుల్లిష్లో, అందులో ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో మనం అలా ఫామ్ అయినప్పుడు మనం ఏమనుకున్నాం, ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ హై బ్రేక్ అయిన తర్వాత మనం బై సైడ్ అయితే ప్రిఫర్ చేయాలి. సో మనకి ఇక్కడ ఉన్నప్పుడు ఈ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనకి మార్కెట్ 51,000 ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పక్కన 51,328. సో మనం దీనికి నెక్స్ట్ మనం ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ మనకు 100 points బిలో సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాను. మీకు కావాలంటే ఒకసారి మీరు ఎవరికైనా స్ట్రాటజీ తెలియకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియో అయితే చూడండి. ఇక్కడ పైన చూడండి, ఇక్కడ నేను సెలెక్ట్ లేఅవుట్లోకి వెళ్ళి నేను ఏం చేస్తున్నానంటే సెకండ్ దాంట్లో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నా అంటే మనకి ఇలా చార్ట్ అనేది 2 కింద స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ మనం లెఫ్ట్లో మనం ఇండెక్స్ పెట్టుకుంటాం, రైట్ సైడ్లో మనం ఏదైతే స్ట్రైక్ ప్రైస్ అనుకుంటున్నామో ఆ స్ట్రైక్ ప్రైస్ మనకి ఇక్కడ చూసారనుకో ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్లో చూస్తే మనకి 51,330 దగ్గర ఉంది. 330 దగ్గర అంటే మనం అట్లీస్ట్ మనకి 100 points బిలో తీసుకోండి, ఎంత మనీని ప్రిఫర్ చేయమని చెప్పాను నేను. అయితే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇక్కడ సెర్చ్ బాక్స్ సింబల్ సెర్చ్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మనకి 51,300 కాల్ అయితే మనం తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. తీసుకుని దాన్ని 1 minute టైం ఫ్రేమ్లో మనం చేంజెస్ ఆల్రెడీ 1 minute టైం ఫ్రేమ్లో ఉంది. ఇక్కడ మనం చూస్తే ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు ఇది జనరేట్ అయింది, మనకి సిగ్నల్ అయితే 10:21. సో మనం 10:21కి మనకి సిగ్నల్ జనరేట్ అయిందా లేదా అనేది ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. మన ఇవాళ 24th కాబట్టి 10:21 ఎక్కడ ఉందో చూడండి ఫ్రెండ్స్. 10:21 అనేది ఇక్కడ. సో ఇక్కడ మనకి 10:21. సో 21 తర్వాత మనకి సిగ్నల్ ఇక్కడ కూడా మనం చూస్తే మనకి ఆర్ఎస్ఐ అబౌవ్కి అయితే సిగ్నల్ లైన్ రావడం జరిగింది. సో మనకి ఇక్కడ కూడా మనకి మన రూల్స్ ప్రకారం ఇక్కడ సాటిస్ఫై అయినాయి. నెక్స్ట్ వచ్చి వాల్యూమ్ కూడా చూస్తే ఫ్రెండ్స్, వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి మనలో చాలా మందికి డౌట్ రావచ్చు, ఇండెక్స్లో క్రాస్ ఓవర్ జరిగింది, అలాగే స్ట్రైక్ అంటే ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే పిక్ చేసుకుంటామో అందులో మనం ఐటీఎం అవ్వచ్చు, లేదంటే ఏటీఎం అవ్వచ్చు, ఏదైతే మనం స్ట్రైక్ ప్రైస్ స్పాట్ ప్రైస్ బేస్ చేసుకుని స్ట్రైక్ ప్రైస్ పిక్ చేసుకుని మనం
ట్రేడింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తాము. ఇందులో కూడా మనకి క్రాస్ ఓవర్ జరగాలా లేదా అన్నది మనకి చాలా మంది డౌట్ ఉండొచ్చు. మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగితే ఇండెక్స్ మెయిన్గా తీసుకోండి ఫ్రెండ్స్. ఇండెక్స్లోనే ఇందులో జరిగితే కూడా మనకి ఇంకా 100% మనకి టార్గెట్స్ రీచ్ అవడానికి ఉంటుంది. మనకి ఇండెక్స్లో క్రాస్ ఓవర్ జరిగి మనకి బుల్లిష్ సిగ్నల్ జనరేట్ అయితే మనం జస్ట్ ఏం చేయాలంటే మనకి ఇందులో మన ప్యాటర్న్ చెక్ చేసుకోవాలి, అలాగే వాల్యూమ్ చూడాలి. మనం బై సైడ్ వెళ్ళేటప్పుడు దీన్ని బై చేసేటప్పుడు RSI అనేది అబౌవ్ 50 ఉండాలి. అలా అయితేనే మీరు తీసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ పిన్ బార్ అనేది ఫామ్ అయింది. మనం ఏదైతే అనుకున్నామో అందులో వన్ ఆఫ్ ద క్యాండిల్ పిన్ బార్. సో మీరు ఈ పిన్ బార్ హైలో మీరు ఎంట్రీ తీసుకోవాలి. మన టార్గెట్ అనేది 1:2 అన్నాం. బిగినర్స్ అయితే 1:1 అయితే ప్లేస్ చేయమని చెప్పాను. ఈ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ అనేది తీసుకుంటే ఆ క్యాండిల్ లోలో మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఎలా చూసుకున్నా కూడా అది మనకి ఇక్కడ చూస్తే 0.1 ఒక్క నిమిషం లాంగ్ తీసుకోవాలి. ఇక్కడ పైన ఈ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్ లోలో మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకోవాలి. సో ఇలా చూసుకున్నా కూడా మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 1:6.29 దాకా మనకు టార్గెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం అక్కడ దాకా అయితే ఇప్పుడు కూడా చివరి దాకా ప్లాన్ చేసుకోవద్దు. ఎందుకంటే హిస్టరీ డేటాలా మనకి చాలా ఎంతవరకు ప్రాఫిట్ వచ్చేస్తుంది అనుకుంటాం, కానీ రియల్ మార్కెట్లో అంతవరకు వెయిట్ చేయం ఫ్రెండ్స్. సో మనం ఏమనుకున్నాం 1:2 రావాలనుకున్నాం. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 1:2 అయితే మనకి ఇవ్వడం జరిగేసింది ఫ్రెండ్స్. సో మళ్ళీ మనకి నెక్స్ట్ ఆపర్చునిటీ ఎక్కడ జరిగింది, ఫస్ట్ ట్రేడ్లో మన టార్గెట్ అనేది రీచ్ అయింది. సో మళ్ళీ మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇందులో చూస్తే మనకి ఇంకా బుల్లిష్ సిగ్నల్ చూపించింది. మీరు ఓపిక్గా ఇందులో వెయిట్ చేస్తుంటే మీకు అప్ టు 6 లేదంటే 4 దాకా మీకు 1:4 దాకా అయితే రీచ్ అవడానికి అయితే పాసిబిలిటీస్ ఉంది. కానీ మనకు ఫస్ట్ క్రాస్ ఓవర్లోనే మనం జరిగిన వెంటనే మనం ఇమీడియట్గా ట్రేడ్ తీసుకోవడంలో 1:2 రాగానే మనం ఎగ్జిట్ అయిపోతాం. లేదంటే ఎగ్జిట్ అవ్వకుండా ఇంకా మార్కెట్ ఫర్దర్గా అదే డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎగ్జిట్ అవ్వకుండా మనం ఒకవేళ హై క్వాంటిటీ తీసుకుంటే ఒక 50% మనం ప్రాఫిట్ బుక్ చేసుకుని రిమైనింగ్ 50%కి ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం, లేదంటే ఆ స్టాప్ లాస్ మనం మాన్యువల్గా మూవ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక పాయింట్ దగ్గర రివర్స్ అయినా కూడా మనకి ప్రాఫిట్లోంచి లాస్ లేకుండా ప్రాఫిట్లోంచి బయటపడడానికి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ట్రేడ్లో మనకి మంచి ప్రాఫిట్ అయితే వచ్చిందని అనుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్ ఇందులో మళ్ళీ మనకు ఆపర్చునిటీ ఎక్కడ జరిగింది, మళ్ళీ ఇక్కడ ఆపర్చునిటీ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ 13 ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ టచ్ చేసుకుని మళ్ళీ రివర్స్ అయింది. సో ఇక్కడ చూసుకున్నా కూడా మనం ఈ హైలో ఎక్కడన్నా తీసుకున్నా కూడా ఈ క్యాండిల్ ఇక్కడ పిన్ బార్ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ మనకి 10:57 కదా, 10:57 అంటే మనకి ఇక్కడ ఎక్కడైనా ఆపర్చునిటీ దొరికిందో లేదని చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ జరిగింది ఫ్రెండ్స్. బట్ ఇక్కడ మనకి రెడ్ కలర్ క్యాండిల్ ఉంది, మనకు వాల్యూమ్ కూడా తక్కువగా ఉంది కాబట్టి మనం తీసుకోం. అలాగే మనకి RSI సిగ్నల్ లైన్ కూడా 50 లైన్ బిలో ఉంది కాబట్టి మనం ఎంట్రీ అనేది తీసుకోం. సో మనం వెయిట్ చేస్తాం. మనకి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ కూడా జరిగింది. మనకి రెండాట్లో క్రాస్ ఓవర్ జరిగితే మనం 200% అయితే మంచి ప్రాఫిట్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ RSI సిగ్నల్ లైన్ 50 లైన్ పైన క్రాస్ అయ్యిందో ఇమీడియట్గా పైన చెక్ చేసుకుని కూడా మనం అనుకున్న ప్యాటర్న్స్లో వన్ ఆఫ్ ద ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది కాబట్టి ఈ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, అదే క్యాండిల్ లోలో అంటే ఎగ్జాక్ట్గా ఆ లోలో కాబట్టి కొంచెం కింద పెట్టుకోండి. తర్వాత ఎలా చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్లేస్ చేసుకున్నా కూడా మనకి ఆల్మోస్ట్ 1:2.65 దాకా వచ్చేసింది. లేదా వెయిట్ చేస్తుంటే మనకు 1:4.6 దాకా అయితే ఇందులో ప్రాఫిట్ వచ్చిందని అనుకుందాం. సో మనకి 2 ట్రేడింగ్ ఆపర్చునిటీస్ దొరికింది. రెండాటిలో కూడా మనకి ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఒకవేళ ట్రేడ్స్ ఇక్కడ మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆ విధంగా తీసుకుని ఉంటే ప్రాఫిట్లో డెఫినెట్గా మీరు క్లోజ్ చేసి ఉంటారు ఈ ట్రేడ్స్ని. నెక్స్ట్ మళ్ళీ మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఎక్కడ జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ చూస్తాం ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ మనకి 13 ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ని దగ్గర మనకి మళ్ళీ ప్రైస్ అనేది రిజెక్ట్ అయ్యి ఇక్కడ రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ పుల్ బ్యాక్ అవుతుంది. సో ఇక్కడ మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి మళ్ళీ మనం ఇమీడియట్గా మనం ఏం చెక్ చేస్తాం, RSI అనేది 50 అబవ్ ఉందో లేదు చూస్తాం. 50 అబవ్ ఉంది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ మళ్ళీ ట్రేడింగ్ ఆపర్చునిటీ దొరికింది 11:15కి. 11:15 అంటే ఎక్కడ ఫ్రెండ్స్, మళ్ళీ మనకి ఇక్కడ. సో మనం అనుకున్నట్టే ఇక్కడ చూస్తే మనకి సిగ్నల్ లైన్ RSI సిగ్నల్ లైన్ అనేది 50 లైన్ పైన అబవ్ ఉంది కాబట్టి మనకి ఇమీడియట్గా ఇక్కడ చేస్తాం. మనం అనుకున్న ప్యాటర్న్స్లో ఒకటి ఫామ్ అవడం జరిగింది. సో ఈ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ తీసుకుంటే
అదే క్యాండిల్లో మనం స్టాప్ లాస్ అనేవి ప్లేస్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్గా అదే లో కాకుండా కొంచెం కింద కొన్ని పాయింట్స్ కిందకి పెట్టుకోండి ఫ్రెండ్స్. అలా చూసుకున్నా కూడా మనం ఎండ్ దాకా కాకపోయినా ఇక్కడ దాకా పెట్టుకున్నా కూడా ఆల్మోస్ట్ 1:3.26 దాకా, అంటే మన టార్గెట్ ఏంటి 1:2. సో ఈజీగా ఇక్కడ కూడా మీట్ అయింది. మన 3 ట్రేడింగ్ ఆపర్చునిటీస్ దొరికినాయి. ఆ 3 ట్రేడింగ్ ఆపర్చునిటీస్లో కూడా మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే మళ్ళీ మనకి ఎక్కడైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ దొరికిందో లేదో చూస్తే మొత్తం ఇదంతా సైడ్ వేస్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి కొద్దిగా ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ దొరికింది, బట్ ఇది 50-50 ఛాన్సెస్. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే 1.6 ఫ్రెండ్స్, అంటే ఇక్కడ 1.6 మనకి ట్రేడింగ్ సిగ్నల్ అనేది జనరేట్ అయింది కాబట్టి ఇక్కడ చూస్తే మనకి 1.6 ఎక్కడ ఉందో చూద్దాం. 1.6 దగ్గర మనకి ఆర్ఎస్ఐ అబౌవ్ 50 ఉందో లేదు చూద్దాం. 1.6 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్రెండ్స్. సో ఇక్కడ కింద చూస్తే మనకి ఆర్ఎస్ఐ సిగ్నల్ అనేది 50 లైన్ అబౌవ్ రావడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా మనకి బుల్లిష్ గ్రీన్ క్యాండిల్ మనం అనుకున్న ప్యాటర్న్స్ లో వన్ ఆఫ్ ద ప్యాటర్న్ ఇది. సో ఇక్కడ జనరేట్ అయింది ఫ్రెండ్స్. సో మనం ఈ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ తీసుకుంటే, సో ఆ క్యాండిల్ లోలో మనం ఎగ్జాక్ట్ కాకపోయినా కొంచెం కిందకి పెట్టుకున్నా కూడా మనం ఎలా చూసుకున్నా కూడా మనకి 1:2 అయితే రీచ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మన స్ట్రాటజీ అనేది ఫెయిల్ అవ్వలేదు. సో అన్ని రోజులు అలా ఉండదు, బట్ చూసుకోవాలి ఫ్రెండ్స్. సో మళ్ళీ మనకి ఆపర్చునిటీ ఎక్కడన్నా దొరికిందా లేదని చూస్తే ఫ్రెండ్స్ మనకి ఇంకెక్కడా దొరికినట్లేదు, ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ క్లోజ్ దగ్గరగా ఉన్నాయి. ఇటువంటి టైంలో మనం తీసుకోవడం, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఆపర్చునిటీ దొరికింది, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అనుకుంటాం, కానీ ఇది రియల్ మార్కెట్లో అన్ని రోజులు ఒకేసారి అన్ని డేస్ కూడా ఒకేలా ఉండవు. సో ఇక్కడ సైడ్ వేస్లో అంటే ఆల్మోస్ట్ ఇది క్లోజ్గా మూవ్ అవుతుంది, మనకి ఫ్లాట్గా ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఏరియాస్లో మనం ట్రేడింగ్ అనేది ఆపర్చునిటీ వచ్చినా కూడా మనం ఇగ్నోర్ చేయడం మంచిది. ఎందుకంటే స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి మోస్ట్లీ 80% 90% పాసిబిలిటీస్ ఉంటాయి. రేర్ కేజ్లో మనకి టార్గెట్స్ కూడా రీచ్ అవ్వచ్చు. మనం అలా రిస్క్ తీసుకోవడం కన్నా అటువంటి ట్రేడ్స్ మనం అవాయిడ్ చేయడం మంచిది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. మన ఈ స్ట్రాటజీ ద్వారా మనం ఏదైతే రూల్స్ మాట్లాడుకున్నాం ఆ రూల్స్ ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ ఆ రూల్స్ అన్ని సాటిస్ఫై అయినప్పుడే మనకి ఎంట్రీ, అది బై సైడ్ అయినా అవ్వచ్చు లేదంటే సెల్ సైడ్ అయినా అవ్వచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇండెక్స్లో మనం బై సైడ్కి వెళ్ళేటప్పుడు ఆర్ఎస్ఐ సిగ్నల్ లైన్ అనేది 50 లైన్కి అబవ్ ఉండాలి. ఒకవేళ అలా కాకుండా మనకి ఇండెక్స్లో మనం సెల్లింగ్ ఆపర్చునిటీ చూపించినప్పుడు ఈ సిగ్నల్ లైన్ అనేది బిలో 50 ఉండాలి. బిలో 50 ఉంటే మనం సెల్ సైడ్కి వెళ్ళచ్చు. బట్ మనం ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మన ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే పిక్ చేసుకున్నామో అది పుట్ అయినా కాల్ అయినా 50 లైన్ అబవ్ ఉండాలి సిగ్నల్ లైన్, ఎందుకంటే మనం బై చేస్తున్నాం కాబట్టి 50 లైన్ అబవ్ ఉండాలి ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోవాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.